హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సబ్బాత్ షలోమ్. మనము సబ్బాత్ దినమున మరొకసారి ఆయన సన్నిధికి సమకూర్చబడుతూ వచ్చాము. ఆయన కృపను బట్టి షావోతు పండుగ లెక్కింపులో ఇది మన 3వ సబ్బాతులో ఉన్నాము. పరమ తండ్రి యొక్క ఆత్మను పొందుకోవడానికి సిద్ధపడుతున్నాం. మనము పరిశుద్ధాత్మ చేత మనం నింపబడడానికి మనందరికీ కూడా ఆశ ఉన్నది. ఎందుకంటే ఎలోహిం ఆత్మ చేత మనం నింపబడితే ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు, ఆ యొక్క ఐశ్వర్యము వేరు. అది గొప్ప మహిమైశ్వర్యము అంటాడు పరిశుద్ధ గ్రంథములో పరమ తండ్రి. ఈ మట్టి కుండలలో ఈ మహిమైశ్వర్యము అంటాడు, లేఖనాల్లో అంటాడు. కాబట్టి ఐశ్వర్యమును పొందుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. కాబట్టి సమయంలో లేఖన భాగం చూసుకుందాం. షావోతు పండుగ సిద్ధపాటు కానీ పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి కొరకు కొన్ని ఆత్మ సంబంధించిన మాటలు మనము ఆత్మపూర్ణమై మనం విందాము. పరిశుద్ధాత్మను ఉపదేశిస్తుండగా మనం చదువుకున్న లేఖన భాగము 143వ కీర్తన 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అది చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న సంపదను ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా ఎలోహింవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సంపతన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు మనం ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, జీవముగల తండ్రి, యెషువా మెస్సీయా మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మరి సబ్బాతు రోజు సంఘముగా సమాజముగా నిన్ను కూడి ఇక్కడ చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ఇదిగో నాయనా, మరి సబ్బాతులో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరొకసారి ఇదిగో నాయనా, ఇప్పటివరకు తండ్రి మీరు పాటల ద్వారా మహిమ పొందినారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినారు. ఇదిగో తండ్రి, మరి మీ సేవకుడు దయాకర్ తండ్రి ఇదిగో నాయన, మరి సంఘంను ఉద్దేశించి మరి నాయన వాక్యం ఉపదేశించి ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవలసిందిగా కోరుచున్నాను. సర్వోన్నతుడా అవుతండి, నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. మరి మేమందరం తండ్రి దేని చేత మన అర్థాన్ని శుద్ధిపరచుకుందాం తండ్రి, నీ వాక్యం చేతనే కదా తండ్రి. మరి ఆ అట్టి వాక్యాన్ని తండ్రి ఇదిగో అట్టి జీవ వాకులను మరి మాకు వినిపించనై ఉండగా తండ్రి ఇదిగో నేను వినగలిగే చెవులను మాకు అనుగ్రహించండి, గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించవలసిందే కోరుచున్నాను. మరి ఒకసారి ఇదిగో తండ్రి నీ దాసుడు దయాకర్ను మీ కృపగల కష్టాలకు అప్పచెప్తూ తన ద్వారా మరి మాకు కావాల్సిన వర్తమానం అందించవలసిందే కోరుచు, తద్వారా మా జీవితాలను మేము సరిచేసుకున్నట్టుకు మీరే సాయం చేయవలసిందే కోరుచు. ఈ కొద్ది విన్నపంలో మా ప్రియుడు రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయా నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న లేఖన భాగము మనందరికీ తెలుసు. దావీదు ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. అయ్యా, నీవే నా ఎలోహింవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కాబట్టి దయగల ఆయన ఆత్మ మనల్ని సమభూమి గల ప్రదేశమందు మనం నడిపిస్తుంది. అంటే ఆయన ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మన ఆత్మ అంటే నరుని యొక్క ఆత్మ లేఖనాల్లో మనకు కనబడుతూ వస్తుంటుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనకు కనబడుతూ వస్తుంటుంది. తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనందరికీ తెలుసు. ఎలోహిం యొక్క ఆత్మ నరుని ఆత్మతో ఐక్యపరచబడినప్పుడు, అనగా నరుని ఆత్మలోకి సృష్టికర్త ఆత్మ, సర్వోన్నతుని ఆత్మ, ఆ దయగల ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క స్థితి వేరు, ఆ ఆనందం వేరు, ఆ తృప్తి వేరుగా ఉంటుంది.
ఈ లోకంలో ఏదియో దానికి సమమైనది కాదు సుమా. కాబట్టి ఇక్కడ భక్తుడు అదే అంటూ వస్తుంటున్నాడు, అయ్యా దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగలని ఆత్మ, నీ ఆత్మ చేతనే నేను ఈ భూమి మీద నడిపింపబడతానయ్యా. కాబట్టి నీ ఆత్మ చేతను నడిపించుము అని తన యొక్క స్థితినంతా కూడా చెప్పుకుంటూ ఎలోహిం చేతికి అప్పగించుకుంటూ వస్తుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ అప్పటి వరకు కృంగబడి ఉన్నది. ఆ పై వచనంలో 4వ వచనం అంటున్నాడు, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నా ఆత్మ నాలో కృంగి ఉన్నదయ్యా. కాబట్టి 7వ వచనం అంటాడు, నా ఆత్మ క్షీణించుచున్నది. ఆయన ఆత్మ క్షీణిస్తుంది, ఆయన ఆత్మ కృంగబడి ఉంది. కాబట్టి ఆ కృంగిపోయిన ఆత్మకు, ఆ యొక్క క్షీణిస్తున్న ఆత్మకు ఆ పరిశుద్ధాత్మ వచ్చి, పరిశుద్ధాత్మ ఆ ఆత్మను తెప్పరిలా చేస్తే ఆత్మ ఏమవుతుందట, ఆ ఆత్మ చక్కగా నడుస్తూ వస్తుంటుంది. ఈ భూమి మీద పరమతండ్రి చిత్తానుసారముగా వెళుతాడు ఒక వ్యక్తి. ఎలోహిం ఆత్మ చేతనే ఒక వ్యక్తి ఎలోహిం చిత్తానికి తెలుసుకుంటాడు, ఎలోహిం చిత్తానికి లోబడతాడు, ఎలోహిం చిత్తానుసారంగా నడుచుకుంటాడు సుమా. అది ఎలోహిం ఆత్మచేత నింపబడితేనే సుమా. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా నీ చిత్తానుసారంగా నేను నడవాలి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలి, నీ చిత్తాన్ని తెలుసుకోవాలి. అందుకే ఆ భక్తుడు అనేక సందర్భాల్లో కూడా ఆయన ఏమంటాడంటే, అయ్యా నీ చిత్తము నెరవేర్చుట. 40వ కీర్తన కూడా 8వ వచనంలో కూడా ఆయన ఈ మాట అంటూ వస్తుంటాడు. 40వ కీర్తన 40వ అధ్యాయము 8వ వచనంలో, నా ఎలోహిం నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కాబట్టి ఎలోహిం యొక్క చిత్తమును నెరవేర్చడానికి కొరకు ఎలోహిం యొక్క ఆత్మాభిషేకం కోరుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ దిన మన టాపిక్ ఏంటంటే, ఎలోహిం ఆత్మచేత నడిపింపబడితే ఎలోహిం యొక్క చిత్తాన్ని మనం జరిగించిన వారముగా ఉంటాం, ఎలోహిం చిత్తం ఏంటో తెలుసుకున్న వారముగా ఉంటాం. కాబట్టి మానవుడి ఈ లోకములో ఎలోహిం చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఎలోహిం ఆత్మచేత నింపబడిన వాడిగా ఉండాలి. లేకుంటే మన యొక్క ఆత్మ ఏ విధంగా వెళుతూ వస్తుంటుందో అంటే, ఈ లోకంలో దుఃఖము, బాధ, వేదన కలగగానే ఎలోహిం యొక్క ఆత్మ లేకుంటే మానవుని యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనంలో, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. సామెతలు 15th 13th వర్స్. కాబట్టి మనోదుఃఖము చేత ఆత్మ ఏమవుతుందంటే నలిగిపోతూ వస్తుంటుంది. అదే భక్తుడు దావీదు కూడా అంటున్నాడు, నా ఆత్మ క్షీణిస్తుంది, నా ఆత్మ కృంగిపోయింది. ఎందుకంటే మనోదుఃఖము చేత, మనోవేదన చేత, మనోబాధ చేత ఆ యొక్క ఆత్మ ఏమవుతుందంటే నలిగిపోతూ వస్తుంటుంది. కాబట్టి నలిగిపోయిన ఆత్మకు, ఆ ఆత్మ నలిగిపోతున్న ఆత్మను తెప్పరిల్ల చేయాలి అంటే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును పరమ తండ్రి అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. ఎందుకు అంటే ఆయన ఆత్మను పంపి. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి నీ యొక్క స్థితినంతా కూడా పరమ తండ్రి గమనించి, పాపం వలన, శాపం వలన వచ్చిన ఆ యొక్క మనోదుఃఖమును బట్టి, ఆ మనోవ్యాధిని బట్టి నీ ఆత్మ నలిగిపోతూ వస్తుంటుంది. నరుని యొక్క ఆత్మ క్షీణిస్తూ వస్తుంటుంది. నరుని యొక్క ఆత్మ ఏమవుతుందంటే అది కృంగిపోతూ వస్తుంటుంది. అప్పుడు ఆ ఆత్మను తిరిగి జీవింపచేయడానికి కొరకు, ఆ ఆత్మను తిరిగి బ్రతికించడానికి కొరకు, ఆ ఆత్మను తిరిగి ఆయన యొక్క సన్నిధిలోనికి చేర్చుకోవడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మను ఈ నరుని యొక్క ఆత్మలోనికి పంపిస్తూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆ పంపించబడేంత వరకు కూడా, అనగా ఎలోహిం యొక్క ఆత్మ చేత మానవుడు నింపబడేంత వరకు కూడా యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనములో, యెషయా 57:16 ఒక మాట అంటుంటాడు, నేను
నిత్యము పోరాడువాడను కాను, నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడును కోపించువాడను కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. ఎలోహిం యొక్క ఆత్మ మనలోనికి రాకుంటే, ఎలోహిం మన మీద కోపముతో ఉంటే, ఆయన కోపం నిత్యము అలాగే ఉంటే, ఆయన కోపం చేత మన మీద ఆయన దృష్టి ఉంచి ఆ కోపంను అలాగే నిలిచిండనిస్తే నరుల్లో ఉన్న జీవాత్మ క్షీణిస్తుంది సుమా. కాబట్టి ఎలోహిం యొక్క ఆత్మ చేత మానవుని యొక్క ఆత్మ నింపబడకపోతే నరుని ఆత్మ క్షీణిస్తుంది. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా నరుని యొక్క ఆత్మ క్షీణించే ఆత్మ, ఎలోహిం ఆత్మ మానవుని యొక్క ఆత్మను తెప్పిల్ల చేసే ఆత్మ. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపు, అప్పుడు నేను నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు సహాయం చేయి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అంటున్నాడు. ఎందుకంటే ఆ ఆత్మ కుమ్మరింపబడితే, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడితే మన స్థితి ఎంత గొప్పగా ఉంటుందో, అంటే పరిశుద్ధాత్మ చేత గనక మనం నింపబడితే, పరిశుద్ధాత్మ చేత గనక మనం నింపబడి మనము ఆయన సన్నిధిలో ఆనందముతో నింపబడితే ఆయన అంటూ వస్తుంటాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. యెషయా గ్రంథంలో 32వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట అంటాడు, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడేంత వరకు నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును, కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండబడును. చూడండి అక్కడ అంటూ వస్తుంటున్నాడు పరమ తండ్రి, అయ్యా ఎలోహిం ఆత్మ మన మీద కుమ్మరింపబడేంత వరకు కూడా మన స్థితి ఏ విధంగా ఉండబోతుందట? నగరి విడవబడినదిగా, అంటే విడవబడిన నగరముగా ఉండబోతుందట. అదే మాదిరిగా ముండ్ల తుప్పలతో బలరక్కసి చెట్లకులతో మన యొక్క స్థితి ఉండబోతుంది అట. అంటే ఎంత మనోవేదన చేత, ఎంత వేదన చేత మన దుఃఖము, మన యొక్క స్థితి ఉంటే ఆ స్థితిని పరమతని పోలుస్తూ వస్తున్నాడు. నగరి విడవబడును, జనసమూహముల పట్టణం విడవబడును. చూడండి, నా జనుల భూమిలో ఆనందపురములన్నీయు ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలరక్కసి చెట్లను పెరుగును. ముళ్ళు చెట్లు అంటే అలాంటి స్థితి, ముళ్ళ చెట్లు పెరిగిన స్థితి మన యొక్క ఆత్మలో ఉంటుంది సుమా. బలరక్కసి చెట్లతో నింపబడిన స్థితి మన ఆత్మీయమైన స్థితి ఉంటుంది సుమా. అంటే ఏ విధంగా మన ఆత్మ క్షీణిస్తుందో చూడండి. కాబట్టి పైనుంచి ఆత్మ కుమ్మరింపబడేంత వరకు, మన స్థితి ఆ విధంగా ఉంటుంది సుమా. అలాంటి ఆ స్థితి నుంచి పరమతండ్రి మనల్ని ఏం చేస్తున్నాడట? ఎలోహిం ఆత్మ చేత మనం నింపి మనల్ని గొప్ప సంతోషకరమైన స్థితికి మనల్ని మారుస్తున్నాడు. కాబట్టి ఎలోహిం ఆత్మ చేత మనం నింపబడడానికి కొరకు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఆయన యొక్క కృపకు మనం పాత్రలము కావాలి. భక్తుడు అంటూ వచ్చాడు, అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపు. ఎందుకంటే పాపము చేత, శాపము చేత ఆ యొక్క నరుని యొక్క ఆత్మ క్షీణించిపోతున్న ఆ స్థితిలో నుంచి, అదే కీర్తనకారుడు ఆయన 53వ అధ్యాయంలో ఒక మాట, 53వ అధ్యాయంలో, కీర్తన 53వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ వస్తుంటాడు. కీర్తన 53వ అధ్యాయము 51వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు, అయ్యా 11వ వచనములో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చూడండి, పాపముతో శాపముతో ఉన్న ఆ యొక్క నరుని యొక్క ఆత్మ ఏ విధంగా నలుగుతుందో చూడండి, ఏ విధంగా ఏమి కోరుకుంటుందో. అయ్యా నా దోషములను బట్టి, నా అతిక్రమలను బట్టి
నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇంతగా వేదన పడుతున్నాను, ఇంతగా అయ్యా నేను కన్నీళ్లు కాడుస్తున్నాను, ఇంతగా అయ్యా నేను నీ సన్నిధానంలో దుఃఖపడుతున్నాను. కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ నా ఇంటి నుంచి తీసివేయకము అయ్యా, నీ సన్నిధి నా నుంచి త్రోసివేయకము. కాబట్టి ఎప్పుడైతే మానవుని యొక్క ఆత్మ పాపములో ఉంటుందో, పాపము చేత నరుని యొక్క ఆత్మ పట్టింపబడి బీడింపబడి ఉంటుందో, నరుని యొక్క ఆత్మ క్షీణిస్తూ కృంగబడుతూ అది వేదన పడుతూ ఈ విధంగా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తుంది. ఈ భక్తుడు ఆ విధంగా నరుని యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్గా మనకు కనబడుతూ వస్తుంటుంది. ఎలోహిం ఆత్మ ఆయనను కోరుకుంటూ, అంటే ఎలోహిం ఆత్మను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాడు. అయ్యా నాక స్థితి నీకు తెలుసయ్యా, నేను పాపం చేశాను, నా అతిక్రమములు నీకు కనబడుతున్నాయి, నా దోషములు కనబడుతున్నాయి, నా హృదయ స్థితి కనబడుతుంది, నా ఆత్మస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎలోహిం యొక్క ఆత్మ నరునికి హృదయాలను పరిశీలిస్తుంది, నరుని యొక్క ఆత్మను చూస్తుంది. కాబట్టి ఈ యొక్క దావీదు అనే భక్తుని యొక్క ఆత్మను చూస్తూ వస్తుంటుంది. కాబట్టి ఈ భక్తుడు అంటూ వస్తున్నాడు, అయ్యా అందుకే నీ దయగల ఆత్మ చేత నన్ను నడిపించు. కాబట్టి మానవుని యొక్క ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ ఈ లోకములో పాపము చేత నింపబడితే ఏ విధంగా వేదన పడుతుందో, అంటే పాపం ఉంటేనే మానవునిలో పాపం ఉంటేనే, మానవుల్లో పాపము నిలిచి ఉంటే మానవుని యొక్క స్థితి ఏ విధంగా వేదనకు గురవుతుందో. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడంటే తన యొక్క స్థితిని ఆయన చెప్పుకుంటూ, ఆయన స్థితిని చెప్పుకుంటూ పరిశుద్ధులందరికీ కూడా ఆయన బోధిస్తుంటున్న ఒక మాట, అయ్యా 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఏమంటుంటాడంటే 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ పాపమును ఉంచుకోకండి మీలో. ఎందుకంటే ఒక మాట రాస్తూ వస్తుంటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనము 20వ వచనంలో ఒక మాట అంటుంటాడు, మీ దేహము ఎలోహిం వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఎలోహిము మహిమపరచుడి. చూడండి, మీ దేహములు ఆయనకు ఆలయమైనది మీరు ఎరగరా? కాబట్టి మీ దేహములో పాపం పెట్టుకొని నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నేను సాహసం చేయాలి, పరిశుద్ధాత్మతో నేను బోధింపబడాలి, పరిశుద్ధాత్మ నాలో ఉండాలి అనుకుంటే అది సాధ్యం కాదు సుమా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ వస్తున్నాడు, మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమైనది మీరు ఎరగరా? పరిశుద్ధాత్మకు ఆలయమైన మీ దేహములో పాపము ఉంటే ఆ పాపమును బట్టి మీ ఆత్మ క్షీణిస్తుంది, మీ ఆత్మ దుఃఖపడుతుంది, మీ ఆత్మ నలిగిపోతుంది. కాబట్టి వెంటనే దావీదు చేసిన ప్రార్థన, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించుము, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించుము. ఎందుకంటే ఈ దేహము నీ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, నీవు నిర్మించావు ఈ దేహమును తండ్రి, ఇది నీ సొత్తు, ఇది నీ స్వాస్థ్యము, కాబట్టి విలువ పెట్టి కొన్నావు నన్ను. కాబట్టి అందుకే మనలో ఉన్న పాపమును ఒప్పుకొని మనలో ఉన్న పాపను మనం విడిచిపెడితే ఆ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చి మనల్ని ఏం చేస్తుందట? పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మనల్ని పవిత్రపరుస్తుంది సుమా. పరిశుద్ధాత్మ మనల్ని మొట్టమొదటిగా పవిత్రపరుస్తుంది. ఇదే 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే 11వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 11వ వచనములో మీలో కొందరు అట్టివారైంటిరి కానీ ఎలోహిమైన యెహోవా మెస్సీయ నామమునను మన ఎలోహిం ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. మీలో ఉన్న పాపం మీరు ఒప్పుకుంటే, మీలో ఉన్న పాపను ఒప్పుకొని విడిచిపెడితే, చాలామంది ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు సుమా. పాపములు ఒప్పుకుంటారు, అవును నేను పాపినేని ఒప్పుకుంటారు, కానీ ఆ పాపం నుంచి బయటకు రారు, అది విడిచిపెట్టరు, ఆ పాపములోనే ఉంటారు, మళ్ళా తిరిగి ఆ పాపపు క్రియలే చేస్తుంటారు, ఆ పాపపు ఆలోచనలే చేస్తుంటారు. వారి మీదికి పరిశుద్ధాత్మ దిగిరాదు సుమా. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనల్ని ఏం చేస్తుందట? మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎలోహిం నామమునను, యెహోవా మెస్సీయ నామమునను ఎలోహిం ఆత్మ చేత మీరు కడగబడి పవిత్రపరచబడి మీరు శుద్ధీకరింపబడి నీతిమంతులుగా తీర్చబడదురు. కాబట్టి ఎలోహిం ఆత్మ మనల్ని మొట్టమొదటిగా పరిశుద్ధపరుస్తుంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఆత్మను కోరుకోవాలి మనము.
ఆయన ఆత్మచేత నింపబడడానికి కొరకు ప్రయాసపడాలి. కాబట్టి మన తలంపుల ద్వారా, మన చూపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా మన యొక్క స్థితిలో ఈ పాపపు లోకంలో ఉన్నాం. ఏదైనా పాపపు యొక్క ఆ మాలిన్యము ఏదైనా మనకు అంటిందంటే వెంటనే మనల్ని పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది ఆ పరిశుద్ధాత్ముడే, ఆ పరిశుద్ధ ఆత్మనే. కాబట్టి వెంటనే ఆయన పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కిందికి వచ్చి, అయ్యా నీ ఆత్మచేత నన్ను పవిత్రపరచుము, నీ ఆత్మచేత నన్ను శుద్ధీకరించుము, నీ ఆత్మచేత నన్ను నడిపించుము తండ్రి అని మనం ప్రార్థన చేస్తే అప్పుడు మన ఆత్మ ఏమవుతుందట? అప్పుడు మన ఆత్మ జీవం పొందుకుంటుంది. అప్పుడు మన ఆత్మ తెప్పరిల్లబడుతుంది. అప్పుడు మన ఆత్మ మనలో సంతోషిస్తుంది సుమా. కాబట్టి అందుకే మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారట? మనల్ని ఎహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో ఆయన రాయించి పెడుతున్న ఒక మాట. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25, 26 వచనాల్లో, 25, 26, 27 వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. చూడండి, పరమతండ్రి అంటున్న మాట, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లేదను. కాబట్టి యెహోవా మెస్సీయ బలియాగమైనప్పుడు మ్రానులో ఆ రక్తమంతా కారిన తర్వాత చివరకు ఆ యొక్క నీళ్లు కారుతూ వచ్చాయి. మనం పస్కా పండుగలో ఎడిసన్ బ్రదర్ ఆ నీటిని గురించి వివరిస్తూ వచ్చాడు. ఆ నీళ్ళే ఈ శుద్ధ జలము. ఈ శుద్ధ జలం మన మీద చల్లుతున్నాడు పరమ తండ్రి. యెహోవా మెస్సీయ శరీరంలో నుంచి రక్తమంతా కారిన తర్వాత నీళ్లు కారింది. ఆ నీళ్ళ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు పరమ తండ్రి? రక్తము ద్వారాను, ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారాను, ఆయనలో నుంచి వచ్చిన ఆ నీటి ద్వారాను మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. శుద్ధ జలం మీ మీద చల్లేదను. శుద్ధ జలము చల్లి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మను మనలోకి పంపి మనల్ని నూతనమైన వ్యక్తులుగా, నూతనమైన స్వభావంతో, నూతనమైన ఆలోచనలతో, నూతనమైన వ్యక్తిత్వంతో తిరిగి పరమతని మనల్ని లోకంలో నిలబెట్టబోతున్నాడు సుమా. అందుకే యెహోవా మెస్సీయ నందున్న వారు ఇక నూతన సృష్టి అంటాడు. పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ఎవరైతే యెహోవా మెస్సీయ నందుండి, యెహోవా మెస్సీయ రక్తంలో కడగబడి యెహోవా మెస్సీయ ఆత్మచేత నింపబడతారో వారు నూతన సృష్టి. కాబట్టి ఇంకా నీలో నూతన స్వభావం కలగడం లేదు అంటే, నూతన స్వభావమైన సంబంధమైన లక్షణాలు నీలో కలగడం లేదు అంటే నీవు ఇంకా ప్రాచీన స్వభావంతో, పాత స్వభావంతో ఆ యొక్క అపవిత్రత అంతా కూడా నీలో ఉంది సుమా. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు నీలో రావడానికి ఆయన ఏ విధంగా వస్తాడు? మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమైనదని మీరు గుర్తెరగరా? కాబట్టి పరిశుద్ధాత్మకు నిలయమని మన దేహమని గుర్తెరగాలి సుమా. అందుకే సమస్తమైన పాపములకు దూరముగా ఉండాలి, సమస్తమైన అపవిత్రతకు దూరముగా ఉండాలి. కాబట్టి సముద్రం అంటే ఈ లోకంలో ఎక్కడ పాపం అంటుతుందో దానికి దూరంగా మనం వెళ్తున్నప్పుడే పరిశుద్ధాత్మ మనల్ని లీడ్ చేస్తుంది, పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేస్తుంది, పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది సుమా. కాబట్టి అందుకే భక్తుడు అంటూ వచ్చాడు, అయ్యా ఆ పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మతో నువ్వు కనుక నింపబడితే ఎలా అవుతావు? ఏ స్థితిని నీ పరమతని పోలుస్తున్నాడు. ఇదే ఎహెజ్కేలు గ్రంథము, ఇదే ఈ అధ్యాయం 36వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట అంటాడు, పాడైన భూమి ఏదేను వనం వలె ఆయననియు. చాలండి, పాడైపోయిన భూమి ఏదేను వనములో ఏ విధంగా పరిశుద్ధాత్ముడు సాహసం చేస్తూ వచ్చాడు ఆదాము హవ్వలతో, ఏ విధంగా ఏదైనా వనము పచ్చగా ఉంటూ వచ్చిందో, ఫలవృక్షములతో ఏ విధంగా మానవుడు ఆ ఫలవృక్షాలు తింటూ సంతోషంతో ఆనందంతో పాపం ప్రవేశించకమునుపు, పాపం రాకమునుపు ఏదైనా వనము ఏ విధంగా పవిత్రంగా ఉంటూ వచ్చిందో, ఆ పవిత్రమైన ఆ మానవుని కలుసుకోవడానికి పరమతండ్రి ప్రతి సాయంకాలమున వచ్చి మానవుని దర్శిస్తూ వచ్చాడు. కాబట్టి పాడైపోయిన ఆ యొక్క వనము ఏదైనా వనమనే పరమతని చేయబోతున్నాడు పరిశుద్ధాత్మతో నింపి. కాబట్టి పాడైపోయిన నీ యొక్క దేహమును కూడా, పాడైపోయిన
శిథిలమైపోయిన నీ దేహమును కూడా, పాపం చేత శిథిలమైపోయిన నీ దేహమును కూడా పరమ తండ్రి నీవు ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే నీలోనికి తన పరిశుద్ధాత్మను పంపి ఆ దేహమును, శిథిలమైపోయిన పాడైపోయిన దేహమును ఏదేను వనం వలె పరమ తండ్రి చేయబోతున్నాడు సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. ఏదేను వనములో పరమ తండ్రి ఏ విధంగా ఆదాము అవ్వలతో సాహసం చేయడానికి ఆయన దిగి వస్తూ వచ్చాడు, వారితో ముచ్చడిస్తూ వచ్చాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు, అటు విధంగా పరమ తండ్రి నీతో నాతో కూడా మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్ముడిగా మనలో ఉండి, పరిశుద్ధాత్ముడిగా మనలో నివాసం చేసి పాడైపోయిన వనమును ఏదేను వనం వలె పరమ తండ్రి పాడైపోయిన భూమిని ఏదేను వనం వలె చేయబోతున్నాడు సుమా. ఎప్పుడు ఏ విధంగా అంటే పరిశుద్ధాత్మతో నింపబడితే. కాబట్టి అందుకే ఆయన ఆత్మచేత మనం నింపబడితే ఆయన మన స్థితిని గొప్పగా ఉంచబోతున్నాడని మనం చూస్తూ వస్తుంటున్నాం. కాబట్టి అందుకే ఆయన ఆత్మచేత మనం నింపబడుతూ మనం ఏం చేయబడతాం? ఆయన ఆత్మచేత మనం నింపబడుతుంటే మనం ఏం చేయబడుతుంటాం? చివరికి మన స్థితి ఏ విధంగా మారుతుందో అపోస్తలుడైన పౌలు చూపిస్తూ కొన్ని మాటలు మనం ముగించుకుందాం. మనం ముగింపులోకి వచ్చాము పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మచేత నింపబడితే ఒక శ్రేష్టమైన మాట అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాసి వస్తుంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఆరో అధ్యాయం కాదు 3వ అధ్యాయంలోనే ఉంది. 3వ అధ్యాయం 17-18 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. 17-18 వర్స్. ఎలోహిమే ఆత్మ, ఎలోహిం యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము. మనమందరమును ముసుకులేని ముఖముతో ఎలోహిం యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఎలోహిమగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, ఒక శ్రేష్టమైన మాట. ఎలోహిమే ఆత్మ, ఆత్మనే ఎలోహిం. కాబట్టి ఎలోహిం అనే యెహోవా ఆయన ఆత్మచేత మనం నింపినప్పుడు మనం ఎక్కడి నుంచి బయటకు వస్తాము? దాసత్వంలో నుంచి, పాపమైన దాసత్వంలో నుంచి మనం బయటకు వచ్చి స్వాతంత్రముతో పరమతండ్రి సన్నిధానంలో స్వేచ్ఛగా ఆయన ఆరాధిస్తుంటాం, సంతోషముతో ఆరాధిస్తుంటాం. పరమతండ్రి యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రత ఉండును, అక్కడ స్వాతంత్రం ఉండును. కాబట్టి ఎలోహిం ఆత్మచేత నువ్వు నింపబడితే ఆ యొక్క బానిసత్వంలో నుంచి నువ్వు విడిపింపబడినట్టు సుమా. ఆ బంధకంలో నుంచి విడిపింపబడినట్టు, ఆ సంఖ్యల చేత ఆ బానిసత్వంలో, పాపమనే బానిసత్వంలో నుంచి నువ్వు విడిపింపబడి స్వేచ్ఛగా స్వతంత్రతతో ఆనందంతో సంతోషంతో ఆయన నువ్వు సేవిస్తుంటావు సుబా. కాబట్టి ఎలోహిం ఆత్మ ఎక్కడ ఉండునో, ఎలోహిం ఆత్మ ఎవరిలో ఉండునో, ఎలోహిం ఆత్మ ఎవరు నడిపిస్తుండునో వారు ఏ విధంగా ఉంటారట? స్వాతంత్రముతో, ఆనందముతో, సంతోషముతో వారు ఏం చేస్తుంటారంటే వారు ఈ లోకంలో వారి యాత్రను కొనసాగిస్తుంటారు సుమా. కాబట్టి అందుకే అక్కడ ఒక చక్కటి మాట అంటున్నారు, మనమందరము ముసుగులేని ముఖముతో ఎలోహిం యొక్క మహిమను అద్దం వలె ప్రజ్వలింప చేయొచ్చు. ఎలోహిం యొక్క మహిమను మనం అద్దం వలె ప్రజ్వలింపజేస్తుంటాం. ఎలోహిం యొక్క ఆత్మ మనలో ఉంటే ఎలోహిం యొక్క మహిమను అనేకులు మనలో చూస్తారు సుమా. ఎలోహిం యొక్క స్వరూపాన్ని మనలో చూస్తారు, ఎలోహిం యొక్క క్షమాపణ హృదయాన్ని మనలో చూస్తారు, ఎలోహిం యొక్క మనసును మనలో చూస్తారు, ఎలోహిం యొక్క దీర్ఘశాంతమును మనలో చూస్తారు. అబ్బా, యాశ్వామిస్యను చూచినట్టే ఉంది ఇతన్ని చూస్తే. ఎలోహిం యొక్క మహిమను అద్దం వలె ప్రజ్వలింపజేసిన వారముగా మనం ఉంటాం. ఎలోహిం ఆత్మచేత మనం నింపబడితే, ఎలోహిం ఆత్మచేత నువ్వు నింపబడలేదు కాబట్టి ఇంకా ఎలోహిం యొక్క మహిమ నీలో నుంచి బయటకు వెళ్ళడం లేదు సుమా. నేను చూస్తే ఎలోహిం చూసినట్టుగా ఉండట్లేదని అనేకులు అనడం లేదంటే నీలో ఎలోహిం ఆత్మ లేదు. ఎలోహిం ఆత్మచేత నింపబడితే ఆయన మహిమను మనలో నుంచి ప్రజ్వలింపజేస్తాం, అనేకులకు కనబరుస్తాం. ఎలోహిం యొక్క స్వరూపతను మనలో అనేకులు చూస్తారు, యాశ్వామిస్సిక స్వరూపతను మనలో చూస్తారు. ఆ క్షమాపణ, ఆ ప్రేమ, ఆ దయ, ఆ వాత్సల్యత, ఆత్మఫలాల గురించి మనం ధ్యానిస్తున్నాము కదా. ఆ ఆత్మఫలాలన్నీ కూడా మరి యాశ్వామిస్సిలో ఉన్న ఆ సహనము, ఆ క్షమాపణ,
మనలో ప్రజ్వలింపజేస్తాం సుమా. కాబట్టి ఎలోహిం ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎలోహిం యొక్క మహిమను ప్రజ్వలింపజేస్తాడు, ఎలోహిం యొక్క స్వారూప్యతను చూపిస్తాడు, ఎలోహిం యొక్క పరిమళ సువాసను అనేకులకు ప్రకటింపజేస్తాడు, ఆ సువార్తను అనేకులకు తెలియపరుస్తాడు, ఎలోహిం యొక్క ప్రేమను అనేకులకు ప్రకటిస్తాడు, ఎలోహిం యొక్క ప్రేమను అనేకులకు చూపిస్తాడు. తనలో నుంచి ఎలోహిం యొక్క సువాసన అనేకులకు వెదజల్లబడుతుంది సుమా. కాబట్టి ఎలోహిం ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఎలోహిం ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ఆయన మహిమను ప్రజ్వలింపజేస్తాడు. ఆ విధంగా ప్రజ్వలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమలోనికి. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే మహిమ నుండి అధిక మహిమలోనికి, అయ్యా నీ కొరకు ఒక మహిమ సిద్ధపరచబడింది, ఈ మహిమనే కాదు ఇంకా అధికమైన మహిమ కొరకు నువ్వు సిద్ధపరచబడాలని ఈ ఆత్మ నిన్ను బలపరుస్తుంది, ఈ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. అయ్యా ఈ లోకంలో శ్రమ కలుగుతుందా, ఓర్చుకో, సహించుకో. ఎలోహిం ఆ శ్రమల ద్వారా నీకు అధిక మహిమను ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమల ద్వారా నేను అధిక మహిమను పొందుకోబోతున్నానని, ఈ శ్రమ నాకు ఎంత మాత్రము కూడా నేను పొందుకోబోయే మహిమ ఎదుట ఎన్న తగినది కాదు అని నీలో ఉన్న ఎలోహిం ఆత్మ నిన్ను బలపరుస్తుంది. కాబట్టి ఆ విధంగా మహిమలో నుంచి అధిక మహిమలోనికి నిన్ను నడిపించేది, ఆ స్వారూప్యతలోనికి తీసుకెళ్ళేది, ఆ పోలికలోనికి. చివరికి ఏ పోలికలోనికి మార్చబడతావు? యాశ్వామస్య పోలికలోనికి. ఆ పోలికలోనికే యాశ్వామస్య మహిమాస్వరూపుడిగా రాబోతున్నాడు. నీవు కూడా మహిమా శరీరంతో ఆయన ఎదుర్కోబోతావు సుమా. ఎప్పుడు ఎలోహిం ఆత్మచేత నింపబడితే, ఎలోహిం ఆత్మచేత నువ్వు నింపబడితే ఆ పోలికలోనికే మార్చబడుచున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతామో ఇంకా మనకు తెలియపరచబడలేదు. కానీ అపోస్తలుడైన పౌలు అంటుంటాడు, అదే మరిగా యోహాను కూడా అంటుంటాడు, మనం ఇంకా ఏమవుతామో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ఉన్నట్టుగాని ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యతలోనికి, ఆయన యొక్క మహిమలోనికి మనం మార్చబడబోతున్నాం చుమా ఎలోహిం ఆత్మచేతనే. కాబట్టి ఆ పోలిక మనకు రావడానికి కొరకు, ఆ స్వారూప్యతను సంతరించుకోవడానికి కొరకు ఎలోహిం ఆత్మచేత మనం నింపబడాలి. అయ్యా నీ దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని భక్తుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే సమభూమి గల ప్రదేశమందు మనం నడిస్తే ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యతలోనికి మనం మార్చబడతాం. ఆ మహిమా శరీరాన్ని మనం ధరించుకుంటాం సుమా. కాబట్టి దాని కొరకు ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా మనం అనుభవించాలి. దాని కొరకు మనము ఏం చేయబడాలంటే ఎలోహిం ఆత్మచేత నింపబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు చివరిగా ఒక మాట రాస్తూ ఆయన ఏమంటుంటాడంటే, అయ్యా ఒక మాట ఈ 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట అంటుంటాడు. 7వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక ఎలోహిం భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము. మన శరీరానికే కాదు కల్మషం, మన ఆత్మకు కూడా కల్మషం ఉంది. శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషములో నుంచి మనం బయటకు వస్తాం, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం, పరిశుద్ధతలోనికి మనం వెళుదాం, అతి పరిశుద్ధతలోనికి వెళుదాం. కాబట్టి అందుకే అంటున్నాడు, ప్రియులారా ఈ వాగ్దానం మనకున్నవి. ఏ వాగ్దానం ఉన్నవి? ఆయన పోలికలోనికి మార్చబడుతున్నాం, ఆయన స్వారూప్యతలోనికి మనం మార్చబడుతున్నాం, ఆయన యొక్క మహిమలోనికి, అధిక మహిమలోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఆ వాగ్దానం చేతపట్టుకొని మనం ఈ లోకములో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. మనకు కలిగిన, మన శరీరమునకు, మన ఆత్మకు కలిగిన కల్మషము లో నుంచి, అంటే ఎక్కడో ఏదో విధమైన చిన్న కల్మషము మనలో కనబడితే దాన్ని వెంటనే మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి సుమా. ఆ కల్మషాన్ని ఆ విధంగా ఎక్కువ చేసుకుంటే అది ఎక్కువైపోతుంది సుమా. కాబట్టి ప్రతి విధమైన కల్మషం నుంచి, సమస్తమైన కల్మషము నుంచి మనల్ని పవిత్రులుగా చేసుకొని, మనల్ని పవిత్రులుగా చేసేది ఎవరు? మన పరిశుద్ధాత్మ చేత మనం కడగబడి పవిత్రపరచుకొని, సమస్త కల్మషం నుంచి పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, ఆయన ఆత్మచేత నింపబడి, ఏదేను వనం వలె మనం అయ్యి, ఏదేను వనములో ఆయన యొక్క ఏ విధంగా ఆ ఆదాముతో హవ్వతో సహవాసం చేస్తూ వచ్చాడో అటు విధంగా సహవాసము మనం ఆయనతో కూడా చేయడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మను కుమ్మరింపడానికి కొరకు పరమ తండ్రి సిద్ధముగా ఉన్నాడు, మనం సిద్ధముగా పడదాం.
కాబట్టి పైనుండి ఆత్మ కుమ్మరింపబడేంత వరకు కూడా ఏ విధంగా నగరి విడవబడుతుంది, ఏ విధంగా అక్కడ ముళ్ళ తొప్పలు, అక్కడ అవన్నీ గచ్చ చెట్లు పెరుగుతున్నాయి అంటే మానవునిక ఆత్మ క్షీణిస్తుంది. ఎలోహిం ఆత్మ లేకుంటే, ఎలోహిం ఆత్మ చేత ఐక్యపరచబడకుంటే, ఎలోహిం ఆత్మ మన మీద కుమ్మరింపబడకుంటే నరుని యొక్క ఆత్మ క్షీణిస్తుంది. ఆ క్షీణించే ఆ ఆత్మ చేత నువ్వు ఆ విధంగా ఎందుకు నలుగుతావు, ఎందుకు ఆ భారభరితంగా ఉంటావు? నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. పరమతని నీ ఆత్మను తెప్రిల్ల చేస్తాడు, నీ ఆత్మను బలపరుస్తాడు, నీ ఆత్మను జీవింపజేస్తాడు, నీ ఆత్మలో ఆయన సంతోషం ఇస్తాడు, నీ ఆత్మలో నీవు ఆయన పోలికలోనికి మార్చబడడానికి కొరకు ఈ ఆత్మ నిన్ను సిద్ధపరుస్తుంటుంది సుమా. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరమత నీ వాక్యం మనం ఇంకిల్లో దీవించును గాక. ఆమేన్.